Good morning to aspirants. If a straight line is this one, 2x plus 4y plus 5 plus k of x plus 2y minus 3 is equal to 0 is parallel to the x axis, then find the value of k అని ఇచ్చినాం కదా. ఇది క్వశ్చన్ 24 hours టైం ఇచ్చినాము. అందరు చేసి ఉన్నారు చాలామందికి, కంగ్రాట్స్. సో ఈ స్ట్రేట్ లైన్ ఏం లేదు, ప్యారల్ టు ది ఎక్స్ యాక్సిస్ అన్నాడు కాబట్టి ఈక్వేషన్ y ఈక్వల్ 0 అవుతుంది. ఎప్పుడైతే y ఈక్వల్ 0 అవుతుందో దాని స్లోప్ 0 అని చెప్పేసి మనకు తెలిసిపోయింది. కాబట్టి ఇక స్ట్రేట్ లైన్ జనరల్ ఫామ్లోకి దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ స్ట్రేట్ లైన్ తీసుకున్నాను. ఈ స్ట్రేట్ లైన్ దీన్ని ఎక్స్ కోఎఫిషియెంట్స్ వై కోఎఫిషియెంట్స్గా దీనికి నేను కన్వర్ట్ చేసినాను. జనరల్ ఫామ్లోకి వచ్చింది కాబట్టి మైనస్ a/b వస్తుంది. ఇక్కడ ఏముంది, మైనస్ ఆఫ్ ఈ ఫార్ములా నుంచి వచ్చేసింది, మైనస్ అంటే ఇక్కడ అసలు చూడండి, మైనస్ a/b స్లోప్ 0 అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఆఫ్ ఉంది, 3 ప్లస్ k ఉంది చూడండి, ఇక్కడ 3 ప్లస్ k హోల్ డివైడెడ్ బై 4 ప్లస్ 2k అన్నాడు కదా. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 0 అయిపోతుంది. కాబట్టి మైనస్ ఆఫ్ 3 మైనస్ ఆఫ్ ఉంది కాబట్టి k కూడా మైనస్ ఉంటుంది, ఇది 3 కూడా మైనస్ ఉంటుంది కాబట్టి ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 3 మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ k అంటే k వాల్యూ ఏమొచ్చింది, -3 వస్తుంది. రైట్, బాయ్.